నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఒక చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. అదే ఆరెంజ్ ఫ్లోటింగ్ ఎక్స్పెరిమెంట్. ఒక నారింజ పండుని అంటే ఒక ఆరెంజ్ని తీసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్లో వేస్తే అది మునిగిపోతుందా తేలుతుందా అని తెలుసుకోవడమే ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం. దీనికి పెద్దగా వస్తువులు కూడా అవసరం లేదు. ఒక విజిల్, అందులో కొన్ని వాటర్, ఆ తర్వాత ఒక ఆరెంజ్, అంతే. ముందుగా ఆరెంజ్ని ఆ వాటర్లో వేసి చూడండి, అది మునిగిపోతుందా తేలుతుందా. కానీ సైన్స్ ప్రకారం అది తేలుతుంది. అదే ఆరెంజ్ని ఇప్పుడు తొక్క తీసేసి వేసి చూడండి, అది మునిగిపోతుంది. ఒకసారి మనం ఈ ఎక్స్పెరిమెంట్ని చేసి చూద్దాం. ఇప్పుడు ముందుగా నేను ఆరెంజ్ని తీసుకుంటున్నాను, దాన్ని నీళ్ళల్లో వేస్తున్నాను. చూసారా, ఇది తేలుతుంది ఇక్కడ. సేమ్ ఇదే ఆరెంజ్ని నేను ఇప్పుడు తొక్క తీసేస్తున్నాను. తొక్క తీసేసి సేమ్ ఆరెంజ్ని మళ్ళీ సేమ్ నీళ్ళలో వేస్తున్నా. చూడండి, ఇది ఇక్కడ మునిగిపోతుంది. ఇలా తేలడానికి మునిగిపోవడానికి కారణం ఏంటంటే బోయెన్సీ. ఈ బోయెన్సీ అనే ఒక ఫిజికల్ ప్రాపర్టీనే ఈ ఆరెంజ్ని తేలేలాగా చేస్తుంది. ఆరెంజ్ పీల్లో చిన్న చిన్న ఎయిర్ పాకెట్స్ ఉంటాయి. ఇందులో ఎయిర్ ట్రాప్ అయిపోయి ఉండడం వల్ల అది వాటర్ కన్నా ఎయిర్ డెన్సిటీ తక్కువ కదా, అందువల్ల వాటర్లో ఈ ఆరెంజ్ని తేలేలాగా చేస్తుంది. జనరల్గా మాట్లాడుకుంటే పీల్తో కలిపి ఉన్నప్పుడు ఆరెంజ్కి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు అది వాటర్లో మునిగిపోవాలి. అండ్ పీల్ లేకుండా వేసినప్పుడు వాటర్లో తేలాలి, ఎందుకంటే బరువు తగ్గిపోతుంది కాబట్టి. ఏ ఫోర్స్ అయితే వాటర్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని సర్ఫేస్ పైకి తొయ్యాలని చూస్తుందో ఆ ఫోర్స్నే బయాన్ ఫోర్స్ అని అంటారు. ఏ వస్తువుకైతే వాటర్ కంటే ఎక్కువ డెన్సిటీ ఉంటుందో అది వాటర్లో మునిగిపోతుంది. ఏ వస్తువుకైతే వాటర్ కన్నా తక్కువ డెన్సిటీ ఉంటుందో అది వాటర్లో తేలుతుంది. ఇక్కడ ముందు ఆరెంజ్ని పీల్తో కలిపి వాటర్లో వేసినప్పుడు ఆ పీల్లో ఎయిర్ పాకెట్స్ ఉండడం వల్ల ఎయిర్ ట్రాప్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఎయిర్ వాటర్ కన్నా డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఆరెంజ్ నీటిలో తేలుతుంది. అదే మనం ఆ ఎయిర్ పాకెట్స్ని తీసేసినప్పుడు, అంటే పీల్ని తీసేసి మళ్ళీ ఆరెంజ్ని నీటిలో వేసినప్పుడు ఎయిర్ పాకెట్స్ లేవు కనుక ఆ ఆరెంజ్ వాటర్ కంటే ఎక్కువ డెన్సిటీ ఉండడం వల్ల అది నీటిలో మునిగిపోతుంది. ఇది చాలా సింపుల్ బట్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ కదా. మీరు కూడా ఏంటో ట్రై చేయండి. మీ అబ్జర్వేషన్స్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.